మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు ప్రియులారా. ఈరోజు మన వాక్య ధ్యానాంశానికి యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 5 వచనాల్ని మనం ధ్యానించుకుందాం. మొదటి వచనాన్ని చదువుతున్నాను. రక్షింపక నేరక ఉండునట్లు యెహోవా హస్తము కుడిచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించుగాక. అయితే ఇక్కడ దేవాది దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలతో ఈ యొక్క మాటలను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ స్థితి దిగజారిపోయింది. వారు పాపంలో పడిపోయారు. వారు దోషమును మూట కట్టుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇదిగో వారు పాపపు జీవితాన్ని జీవిస్తూ వారు దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే వారు మొరపెడుతున్నప్పుడు యెషయా ప్రవక్త ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించట్లేదు. ఆయన యొక్క ముఖాన్ని మరుగుపరుచుకున్నాడు. ఎందుకంటే మీరు పాపంలో పడిపోయారు అని ఇక్కడ యెషయా ప్రవక్త అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. అందుకే అంటున్నాడు, రక్షింపక ఉండునట్లు యెహోవా హస్తం కుర్చ కాలేదు కానీ, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు కానీ, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా కదా. వారి యొక్క దోషములు వారి యొక్క దేవునికి అడ్డముగా వచ్చాయి. వారు పాపములు చేత ఇదిగో దేవుడు ఆయన ముఖాన్ని ఇశ్రాయేలు ప్రజలకు మరుగుపరుచుకున్నాడు. గనుక వారి యొక్క ప్రార్థనలు ఆలకింపకున్నాడు ప్రియులారా. అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి మనకును మన యొక్క దోషాలు అడ్డంగా ఉన్నాయా? ఇదిగో మన యొక్క పాపముల ద్వారా దేవాది దేవుడైన యెహోవా ఆయన ముఖాన్ని మరుగుపరుచుకున్నాడా? ఒకసారి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము ఒకసారి పునరాలోచించుకోవాలి. నా యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నేను ప్రభువారి యొక్క సన్నిధిలో నేను ఎలా ఉన్నాను? నాలో ఏమైనా దోషమున్నదా? నాలో ఏదైనా పాపమున్నదా? నా యొక్క ప్రార్థనలకు ఎందుకు ఆ యొక్క మనవులకు రిప్లై ఎందుకు రావట్లేదు? దేవుడు నా యొక్క ప్రార్థనలకు ఎందుకు నాకు ఉత్తరం ఇవ్వడం లేదని నిన్ను నీవు ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు లోకంలో కలిసిపోయారు. వారు పాపం చేస్తున్నారు. ఇదిగో వారి యొక్క పాలకులు పాపంలో పడిపోయారు, ప్రజలు పాపంలో పడిపోయారు. లోకంలో కలిసిపోయి దేవునికి వచ్చి మొరపెట్టినప్పుడు వారి యొక్క దోషాలను బట్టి ఇదిగో దేవుడు వారి యొక్క పాపాలను బట్టి దేవుడు ముఖాన్ని మరుగు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. వారి యొక్క ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించుకున్నాడు అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మన యొక్క ప్రార్థనలు ఆలకించాలనంటే మనలో ఏముండకూడదు? దోషం ఉండకూడదు. మనలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము ఎంతో జాగ్రత్తగా భయంతో మనం కాపాడుకోవాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు అని ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో మనం ఒకసారి మనం చదివినట్లయితే ప్రియులారా, అక్కడ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసి తిని, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి అనే మాటను మనం చూస్తున్నాము. ఇక్కడ నేను ఏమి నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మలేదే, మీ దోషములను బట్టి మీరే కదా అమ్మబడ్డారు అని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రియులారా. ఒక రోజున నీ యొక్క ప్రార్థనలకు ఉత్తరం రానప్పుడు, దేవా నా ప్రార్థనలకు నువ్వు ఎందుకు ఉత్తరం వేయడం లేదు? నేనేమి తప్పు చేశాను అని నువ్వు అడిగినప్పుడు, ఇదిగో నీ యొక్క పాపాలే, నీ యొక్క దోషాలే నీకు నాకు అడ్డంగా నిలబడ్డాయి. అందుకే నా యొక్క ముఖాన్ని నేను మరుగు చేసుకున్నాను. నేను నిన్ను అమ్మివేయలేదే, నా అప్పుల వారిలో ఎవరికి నేను అమ్మివేయలేదే. నీ దోషమును బట్టి నీవే అమ్మబడ్డావు. నా యొక్క స్వరత్వాన్నిచ్చి నిన్ను నేను కొన్నాను.
నా యొక్క రక్తాన్ని వెలగా ఇచ్చి నిన్ను కొన్నాను. అయితే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీవు దోషములు చేసి మళ్ళీ నీవు అమ్మబడుతున్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నించకముందే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నీవు బాగు చేసుకో. అయితే వారు దుర్మార్గులై ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కిందున్న వచనాల్లో మనం చదివినట్లయితే దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఈ యొక్క 50 వచనంలో, నేను వచ్చినప్పుడు ఎవడు లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమేయకుండానేలా, నా చెయ్యి విమోచించలేనంత కుర్చయినా అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రశ్నిస్తున్నాడు కదా. దేవుడు ఈ యొక్క సర్వ సృష్టిని సృష్టించాడు. దేవుడు 6 రోజుల్లో కాదు, దేవుడు ఒకవేళ సృష్టి కమ్మంటే క్షణంలోనే సృష్టి కాగలదు. ఆయన సార్వభౌముడు, సర్వశక్తి గల దేవుడు. అలాంటి సర్వశక్తి గల దేవుణ్ణి నీవు సేవిస్తున్నప్పుడు నీవు దేవుణ్ణి ప్రార్థించకుండగా ఇదిగో నీవు లోకాన్ని ఆశ్రయిస్తే దేవుడు ఈ యొక్క ప్రశ్నలు నిన్ను అడుగుతున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడు? నేను పిలిచినప్పుడు ఎవరు నాకు ఉత్తరమే లేదు, నా చెయ్యి విమోచించలేనంత కుర్చేయనా అని ఇక్కడ దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. కాబట్టి మనం లోకాన్ని ఆశ్రయించిన అవసరం లేదు. ఇదిగో ఒకవేళ నీవు దోషం చేసినట్లయితే, నీవు ఒకవేళ పాపం చేసినట్లయితే, ఇదిగో నీవు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి నీ యొక్క పాపములను బట్టి, నీ యొక్క దోషములను బట్టి నీవు ప్రభు సన్నిధిలో కన్నీరు కాడ్చు. నీ యొక్క దోషములను, నీ యొక్క పాపములను తీసివేసే దేవుడుగా ఉన్నాడు. ఇదిగో ఎప్పుడైతే నీకును నీ దేవునికి నీ మధ్య ఆ దోషము కొట్టవేయబడుతుందో దేవుడు అప్పుడు తన ముఖాన్ని మరుగు చేసుకున్నాడు. దేవుడు నీ యొక్క ప్రార్థనలను ఆలకించేవాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క దుర్మార్గతను, వారి యొక్క పాపాన్ని ఇక్కడ యెషయా ప్రవక్త ఎలా చెప్తున్నాడని ఇక్కడ మనం చూసినట్లయితే, వారి యొక్క చేతులు రక్తము చేత వాళ్ళ వేలు దోషం చేత అపవిత్రపరచబడ్డాయి. అలానే రెండవదిగా మనం చూసినట్లయితే వారి పెదాల అబద్ధాలు ఆడుతున్నాయి. మూడవదిగా వారి నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నది. నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలకడం లేదు. అనగా ఆ యొక్క రాజ్యంలో నీతి లేదు. ఎందుకంటే ఆ యొక్క నీతిని బట్టి సాక్ష్యం పలకడానికి అక్కడ ఎవడూ లేడు ప్రియులారా. ప్రతి ఒక్కరి నోటి నుండి కీడే వస్తుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కూడా ఇదిగో మన సంభాషణ ఎలా ఉండాలంట, ఉప్పు వేసినట్లు చక్కగా ఉండాలని ఇక్కడ మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్నాడు ప్రియులారా. అలా అయితే ఇంకా మనం ఇలా చూసినట్లయితే ప్రియులారా, సత్యమును బట్టి ఎవడును వాద్యమాడాడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. అందరూ దేనిని ఆశ్రయించారంట? మోసపు మాటలను నమ్ముకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుని ప్రజలే, దేవుని నెరిగిన వారు, ప్రత్యేకింపబడిన జనము, వీరు మోసపు మాటలను నమ్ముకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఎంత దౌర్భాగ్యం కదా. మనం దేవుని పిల్లలమై ఉండి మనము దేనిని మనం నమ్ముకుని ఉన్నాము? మనము సర్వశక్తుని నీడను మనము ఆశ్రయించాలి. ఇదిగో సర్వశక్తిని మనం నమ్ముకోవాలి. అయితే ఇక్కడ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వ్యర్థమైన దానిని నమ్ముకున్నారు, మోసపు మాటలను వాళ్ళు పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అయితే ఇంకా కిందున్న వచనంలో మనం చూసినట్లయితే, చెడుగును గర్భము ధరించి పాపాన్ని కన్నారు, మిడునాగుల గుడ్లు పొదిగారు, ఇదిగో సాల పురుగు వలనేస్తున్నారు. అయితే కిందున్న వచనంలో చదివినట్లయితే, ఆ గుడ్లు తినువాడు చచ్చును అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. ఇదిగో పాపమును గర్భముగా ధరించారు, ఇదిగో చెడును గర్భముగా ధరించి పాపాన్ని కన్నారు. అయితే మిడునాగుల గుడ్లు పొదిగారు, ఆ గుడ్లు తినువాడు చచ్చును. మిడునాగుల గుడ్లనగా జీవాన్నిస్తాయి కదా అని మనం అనుకోవచ్చు. అయితే అవి తింటే మనము చస్తాము. లేదా తొక్కినేడలా ఆ యొక్క మాట ఉంది, ఒకవేళ దాన్ని తొక్కినేడలా విషసర్పము పుట్టును అని. నువ్వు తొక్కినా ప్రాబ్లమే, ఒకవేళ నువ్వు తిన్నా ప్రాబ్లమే. నీ యొక్క పాపము ద్వారా నీవు ఆ యొక్క గుడ్లు నువ్వు పొదిగితే
నువ్వు తొక్కిన విషసర్పము పుట్టును, నువ్వు తిన్నా చస్తావు. అయితే సాల పురుగు వల నేయుదురు అంటున్నావు, వారు నేసినది ధరించుకున్నటకు ఉపయోగపడదు అని అంటున్నాడు ప్రియులారా. అయితే మనకు దేవుడు మహిమ వస్త్రంలోనూ మనకిచ్చాడు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఇదిగో వారు సాలె పురుగు వల నేయుదురు అని ఇక్కడ మనం చూస్తున్నాము. అది ధరించుకున్నటకు వినియోగింపరుదాన్ని. దేవుడు మనకు మహిమ వస్త్రములు ఇచ్చాడు ప్రియులారా. అయితే మనం ఏం చేస్తున్నాము? మన యొక్క స్థితి ఎలా ఉన్నది? ఇక్కడ యెషయా ప్రవక్త వారి యొక్క పాపాన్ని ఇక్కడ ఎట్లా వర్ణించాడో చూడండి. అయితే మన యొక్క పాపాన్ని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. అవునులే, నేను నాలుగు గోడల మధ్య నేను పాపం చేస్తున్నాను, నన్ను ఎవరు చూడట్లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ అతను సర్వశక్తిమంతుడు. అతడు నీవు సముద్రపు అగాధము జలములో ఉన్నను అక్కడను మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకవేళ నీవు దోషం చేసినట్లయితే, ఒకవేళ నీవు పాపం చేసినట్లయితే ప్రభు సన్నిధిలో నీవు మోకరించి కన్నీరు కార్చు. అలా అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనాకారుడైన దావీదు 17వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, యెహోవా న్యాయమును ఆలకించును, నా మొర నంగీకరించుము, నా ప్రార్థన చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని మనం చూస్తున్నాము. ఎంత ధైర్యం కదా! కీర్తనాకారుడైన దావీదు ఎంత ధైర్యంగా ఇక్కడ చెప్తున్నాడంటే, యెహోవా న్యాయము ఆలకించుము, నా మొర నంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, ఎందుకంటే అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు కదా. మనం కూడా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు నా ప్రార్థనలో అనగా నాలో ఎటువంటి దోషము లేదు, నాలో ఎటువంటి పాపము లేదు, నాలో ఎటువంటి కపటము లేదు, నేను నీతిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను, నా నీతి క్రీస్తు అని నీవు బ్రతికి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు నీతిని ఆధారం చేసుకొని అనగా క్రీస్తుని ఆధారం చేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ మొరను కూడా ఆలకిస్తాడు. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఎంతో కాన్ఫిడెన్స్ గా అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా. అలాంటి ధైర్యము మనకున్నదా? అలాంటి ఆత్మీయ స్థితి మనకున్నదా? అయితే యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా 38వ అధ్యాయము చివరి వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవాది దేవుడైన యెహోవా యోబుతో ఈ యొక్క మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కిందికి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడేవాడు అంటున్నాడు. అంటే ఇక్కడ కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నట్లుగా చూస్తున్నాము. అయితే కాకికి ఆహారం సిద్ధపరచువాడేవాడు అని ఇక్కడ యోబుకు ఈ యొక్క మాటలను ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాకి పిల్లలు మొరపెడితేనే దేవుడు ఆలకించి వాటికి ఆహారం సిద్ధపరుస్తున్నాడు. లేదంటే ఇన్ని రోజుల వరకు కాకులు ఎలా బతుకుతాయి? ఇప్పుడు మనము కాకుల కంటే దౌర్భాగ్యమైన స్థితిలో మనం బ్రతుకుతున్నామా? ఆయన స్వారూప్యంలోనే కదా మనము పుట్టిండేది. మనము దేవుని యొక్క స్వారూప్యాన్ని మనం కోల్పోయాము. మన క్రీస్తు వారు ఈ యొక్క భూలోకానికి వచ్చి మన కోసం రక్తం కార్చి, ఇదిగో ఆయన కలువరి శిలువలో మన కోసం ఆయన మరణించి, ఇదిగో మనము ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. ఆయన స్వారూప్యంలోకి మనం రావాలి. ఇదిగో మనము కాకి కంటే దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామేమో. ఇదిగో దేవుని స్వారూప్యం మనం కోల్పోయామేమో. ఇదిగో కాకి మొరనే దేవుడు ఆలకించినాడు, నీ మొరను ఆలకించడా? నీవు దేవుని బిడ్డవు కదా, నువ్వు పరలోకానికి నువ్వు సొత్తు కదా, నీవు వారసును కదా, నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడు? కాబట్టి నీవు వాక్యం వింటున్న నీవు మొదటిగా నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, నీవు దేవుని బిడ్డవు, ఆయన వారసును. కానీ నీ దోషములు అడ్డంగా ఉన్నాయేమో, నీ పాపములు దేవునికి కోపం తెప్పించాయేమో, అందుకే ఆయన ముఖము నీకు మరుగు చేసుకున్నాడేమో. కాబట్టి నీ దోషాలు నీ పాపాలు తీసివేసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపపడి, దేవా నేను నీ కుమారుడనే కదా
కాబట్టి నా ప్రార్థన ఆలకించుము, నా యొక్క తప్పులను క్షమించుము అని నువ్వు దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చినట్లయితే దేవుడు నీ యొక్క మొరను ఆలకిస్తాడు. ఎందుకంటే రక్షింపక నేరకై ఉండినట్లు ఆయన హస్తము కుర్చ కాదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాదు. నీ దోషములే అడ్డం వచ్చాయి, నీ పాపములే అడ్డం వచ్చాయి. నీ పాపములను బట్టే ఆయన ముఖాన్ని మరుగు చేసుకున్నాం. కాబట్టి మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము దేవునికి భయపడి మనం బ్రతకాలి. మన ఒక ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకుందాం. మనము తప్పులు ఏదైనా చేయవచ్చు, ఆ యొక్క తప్పులను మనం సరి చేసుకొని దేవుని సన్నిధిలో మనము నిలబడదాము. ఆయన బిడ్డలుగా మనం మార్చబడదాము. ఆయన యొక్క స్వరూపంలోకి మనం వద్దాము. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించిన గాక. అందరికీ వందనాలు.